హాయ్ అండి, నమస్తే. అందరికీ నమస్కారం అండి. నేను గంగాలక్ష్మిని అండి. ఈరోజు మీ ముందుకి అరటి పువ్వు కూర వండే విధానం చూపిందాన్ని మీ ముందుకు వచ్చానండి. చూసారా అండి, ఇదిగోండి అరటి పువ్వు అండి. ఈ అరటి పువ్వుని సకాన కోసుకోవాలండి. ఇదిగోండి సకాన కోస్తున్నాను. ఇదిగోండి సకాన కోస్తానండి. ఇదిగోండి పువ్వు కోసాక ఇదిగోండి ఇలా ఉడిసియాలండి. చూసారా, ఇదిగోండి ఇలా ఉలిసేసుకోవాలండి. అప్పుడండి ఇది వంకాయ ఎలా కోస్తామండి అలా కొయ్యాలండి. ఇదిగోండి ఇలా తామర పువ్వులాగా ఎలా వచ్చిందో అంటే ఇదిగోండి. ఇప్పుడు వంకాయ కూర ఎలా వండుతామండి అలాగే వండుకోవాలండి దీన్నండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. అచ్చం చేపల పులుసులాగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఇందులోనూ వంకాయ కూరలోకి గుజ్జు ఎలా పెట్టుకుంటామా అండి అలా పెట్టుకోవాలండి. ఇదిగోండి దీనికి కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయలండి, ఏడుశనగ గుళ్ళండి, ఇదిగోండి ఇప్పుడు అరటి పువ్వు ఉలిసేసాం కదండి అయ్యండి, ఎల్లుల్లండి, కొద్దిగా కరివేపాకు, యాలకులు, లవంగి మొగ్గలు అనండి. ఇదిగోండి తామర పువ్వులాగా చూసారా ఎంత బాగున్నాయో అండి. ఇదిగోండి మిక్సీలోనండి ఉల్లిపాయ తొక్కు చేసానండి. ఇందులో కొద్దిగా పసుపు అండి, కారం అండి, ఉప్పు అండి. ఇంట్లో ఇలా కలిపేసుకునండి. ఇందులో చూసారండి వంకాయకి ఎలా పెడతామా అంటే గుజ్జు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకో బండి పెట్టానండి. నూనె పోసానండి. ఈ నూనె వేడెక్కిందండి. ఈ నూనె వేడెక్కాక చూసారా వంకాయకి గుజ్జు ఎలా పెడతామండి అలా గుజ్జు పెట్టేసుకున్నాం కదండి. ఇంకోండి ఇందులో వేసేస్తున్నానండి. వేగుతున్నాయండి. ఇది బాగా వేగాలండి. ఈ అరటి పువ్వులు మన ఆరోగ్యానికి అండి నిత్య జీవితానికి ఎంతో మేలు చేస్తాయండి. అరటి పువ్వులో విటమిన్ సి, ఏ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయండి. రక్తంలో చక్కెర స్థాయిలో తగ్గించడానికి అరటి పువ్వు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని పోగొట్టి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అది చూసారా ఎగుతున్నాయండి. ఇష్ట అయిపోద్దండి కూర. ఇది పూర్వకాలంలోనూ చేసేవారండి. ఇదిగోండి ఎగిపోయిందండి. ఇప్పుడు మిగిలిపోయిన ఉల్లిపాయ తొక్కండి వేస్తాను.
ఇదిగోండి కొద్దిగానండి కరివేపాకు వేస్తున్నానండి. ఇదిగోండి ఏగుతుందండి. ఈ అరటి పువ్వు అండి ఋతుక్రమ సమస్యలను తగ్గించడంలో మరియు గర్భాశయ ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుందండి. రక్తహీనతతో బాధపడేవారు కూడా ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో రక్తం పెరగడానికి సహాయపడుతుందండి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్తో పోరాడి కణాలు ఆరోగ్యాన్ని కాపాడుతుందండి. అదండి వేగుతుందండి. వేగిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయ తొక్కు బాగా వేగిందండి. ఇవి పల్లెటూరులోనూ ఎక్కువగా దొరుకుతాయండి. ఇదిగోండి ఉల్లిపాయ తొక్కు బాగా వేగిపోయిందండి. వాటర్ వేసేస్తున్నాను. చూసారా అండి? ఎంత బాగుందో అండి. కూర ఎంతనా తినాలనిపిస్తుందండి. ఇంకా అచ్చం చేపల కూర టేస్టే ఉంటుందండి ఇది. ఇదిగోండి